నెల్లూరులో సంచలనం కలిగించిన హిజ్రా హత్య కేసు పోలీసులు ఛేదించారు. ఈ నెల 26న కొడవలూరు మండలం టపాతోపు అండర్ బ్రిడ్జ్ వద్ద హిజ్రా లీడర్ హాసినిని హత్య చేశారు. ప్రధాన నిందితుడు వంశీకృష్ణ ఆలియాస్ నాని సుపారీ తీసుకున్న భూపతితో పాటు మరో 10 మందిని అరెస్ట్ చేశారు. హిజ్రా నాయకురాలు అలేఖ్యకి హాసినికి కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. హాసినిని చంపాలంటూ హిజ్రాలు అలేఖ్య, సులోచన, షీలాలు రౌడీ షీటర్ కి సుపారీ ఇచ్చారు. హిజ్రా గ్రూప్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్లే హాసినిని హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కొడవలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం. ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 మనకు అప్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే 2 గ్రూపుల మధ్య, అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ రోజు 26th నైట్న ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది. ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ 26th జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట. వాటికి ఎలాంటి దానికి స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది. దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ డివిజన్కి సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది. మిగతా 3 ముద్దాయిల్ని కూడా మనం వెరీస్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము, ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఏదైనా చేతిలోకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పేస్ చేసే అయితే ఏముండదు. ప్రతి ఒక్కరూ లా అబైడింగ్గానే ఉండాలి. ఎవరైనా లా అండ్ ఆర్డర్కి కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పేస్ చేసే అయితే ఏముండదు. ఎస్హెచ్ఓస్కు డిఎస్పీస్కి కూడా చెప్తున్నాను. మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని కూడా ఎస్హెచ్ఓస్కి మనం టాస్క్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళు